నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వస్తున్నాడంటే కనుక బ్రహ్మరథం పడతారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కానీ బ్రహ్మరథం పడతారు, పట్టారు కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే జనం బ్రహ్మరథం పడతారా? ఆయన మరోసారి పాదయాత్ర చేస్తే జనం ఆయన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఎలక్షన్స్లో ఘోరంగా ఓడిపోయినారు. పార్టీ 151 దగ్గర నుంచి మధ్యలో 5 ఎగిరిపోయి 11కి అయితే పడింది అనమాట. మరి ఇలాంటి క్రమంలో ఈయన పాదయాత్ర చేసి మరోసారి 2019 ఎలక్షన్స్లో ఎలా అయితే గెలిచాడో అదే మాదిరి గెలవాలని చెప్పేసి ప్రతి వ్యూహాలు వేసుకొని కూర్చుంటున్నాడట. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నట్ట చంద్రబాబు నాయుడు గారికి రోజుకో సినిమా చూపిస్తారట వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో చేపట్టబోయే పాదయాత్రపై కీలక ప్రకటన అయితే చేశారనమాట. ప్రతిరోజు చంద్రబాబుకు సినిమా చూపిస్తారని స్పష్టం చేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అవుతా ఉన్నారు. ఎన్నికల్లో ఏ హామీ నిలబెట్టుకొని కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుందన్నారు. నాకు అర్థం కాల. గ్యాస్ సిలిండర్ల ఫ్రీగా ఇవ్వట్లేదా? పెన్షన్ 3,000 రూపాయలతో 4,000 రూపాయలు చేయలేదా? ఉచిత బస్సు పెట్టలేదా? రైతులకి సంవత్సరానికి ఇంతని చెప్పేసి భరోసా ఇవ్వట్లేదా? ఏం చేయట్లేదు? రోడ్ల నిర్మాణం జరగట్లేదా? రాజధాని నిర్మాణం జరగట్లేదా? డెవలప్మెంట్స్ జరగట్లేదా? పోలవరం నిర్మాణం జరగట్లేదా? ఏం జరగట్లేదని చెప్పేసి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమంటున్నారు? జగన్ ఏ ఎన్నికల్లో ఏ హామీ నిలబెట్టుకొని కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది. ఎలా? నేను ఇప్పుడు చెప్పినవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. జగన్ పథకాలన్నింటినీ రద్దు చేశారని పేర్కొన్నారు. సూపర్ 6 పథకాలను రద్దు చేయడం ఏంటి? పేర్లు మార్చారు కదా. మీరు ఇచ్చారు కదా అమ్మఒడి, ఏదో అమ్మఒడి తల్లికి వందనం ఇచ్చారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లికి ఇచ్చారు. ఇవ్వలేదంటారేంటి? సూపర్ 6, సూపర్ 7 పథకాలంటూ పచ్చి మోసాలు పాల్పడ్డారని టార్గెట్ చేశారు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పులుకొప్పుగా మార్చారని మండిపడ్డారు. చంద్రబాబుది ఏకంగా క్రెడిట్ దోపిడీ అని పేర్కొన్నారు. ఆర్సిలర్ మెటల్ కంపెనీ తామే తెచ్చామని ఏదో చెప్తా ఉన్నారు మొత్తానికి అయితే ఇలాంటి క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట ప్రజల్లోకి వస్తారట, పాదయాత్ర చేస్తారట. మరి ప్రజల్లోకి పాదయాత్రకు వస్తే కనుక మరి జగన్ గారిని జనం యాక్సెప్ట్ చేస్తారా లేదనేది ఇంకా మీరే కామెంట్ ద్వారా తెలియజేయాలి.